నమస్తే, వెల్కమ్ టు ఎస్వీ టీవీ. తెలుగుదేశం పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాయల మరాఠీ అని స్వంత మామ ఎన్టీఆర్కు వెన్నుపోటు పొడిచి టీడీపీని లాక్కున్న మోసగాడు చంద్రబాబు అని వైఎస్ఆర్ పార్టీ మహిళా నాయకురాలు లక్ష్మీ పార్వతి మీడియా సమావేశంలో పేర్కొన్నారు. గోరంట్ల పట్టణంలోని స్థానిక వైఎస్ఆర్ పార్టీ కార్యాలయంలో శుక్రవారం పెనుకొండ ఎమ్మెల్యే అభ్యర్థి మంత్రి ఉషశ్రీ చరణ్తో కలిసి లక్ష్మీ పార్వతి విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా లక్ష్మీ పార్వతి మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు 40 ఏళ్ల రాజకీయ జీవితంలో అన్ని మోసాలు, వెన్నుపోట్లు, ప్రజలను వంచన చేస్తూ మాయల మరాఠీ లాగా తయారయ్యారని, రాష్ట్ర ప్రజలు చంద్రబాబును ఆయన కూటమిని నమ్మే పరిస్థితిలో ప్రజలు లేరని లక్ష్మీ పార్వతి విమర్శించారు. రాష్ట్రంలో వైఎస్ఆర్ ప్రభుత్వం హయాంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రజల కోసం అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టాలి. వాలంటీర్లతో ప్రతి కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం పథకాలను అందిస్తున్న ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి దక్కుతుందని, ముఖ్యంగా విద్యార్థులకు అమ్మఒడి, విద్య దీవెన, మహిళలకు వైఎస్ఆర్ ఆసరా, వైఎస్ఆర్ చేత, వైఎస్ఆర్ అభయహస్తం, మరోపక్క అర్హులైన ప్రతి ఒక్కరికి పెన్షన్లు, నిరుపేదలకు జగనన్న పక్క గృహాలు, రైతులకు రైతు భరోసా, కార్మికుల కోసం అనేక పథకాల అమలు, ఇలా చెప్పుకుంటూ పోతే రాష్ట్ర ప్రజలకు అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని, రాబోయే ఎన్నికల్లో రాష్ట్రంలో 175కు 175 సీట్లు వైఎస్ఆర్ పార్టీ గెలుస్తుందని లక్ష్మీ పార్వతి ధీమా వ్యక్తం చేశారు. ఎందుకంటే తన మీటింగ్ లో కూడా శ్రీకాంత్ రెడ్డిని గెలిపించమని నేను అంటున్నాడు. తన క్యాండిడేట్ పేరు మర్చిపోతున్నాను. గడిపాడు శ్రీకాంత్ రెడ్డి పేరు ఆయన బ్రెయిన్లో ఉండిపోయింది. అంటే జగన్ గెలిపించమని ఆయనే చెప్తా ఉన్నారు. ఇంకా ఆయన క్యాండిడేట్స్ కూడా తక్కువలేదు, అందరూ ఎన్ని చోట్ల అలాగే చెప్తున్నారు, చాలా చోట్ల కూడా. అంటే ప్రతి వాళ్ళు తెలుగుదేశం వాళ్ళ మీటింగ్ చూస్తే వాళ్ళ మీటింగ్ అంటే ఎక్కడో చోట జగన్మోహన్ రెడ్డిని గెలిపించండి అనే మాట వస్తుంది. అంటే వాళ్ళ హృదయాల్లో కూడా ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి పాతుకుపోయారు, నిజంగా మంచి పథకాలు ఆయన అందిస్తున్నారు అనేటువంటిది మన ప్రతిపక్షం మనసులో కూడా నిండిపోయింది. స్వయంగా ప్రతిపక్ష నాయకులే ఒప్పుకుంటున్నాడు పరోక్షంగా ఒక రకంగా. కనుక ఇట్లాంటి మంచి పరిపాలన మనం ఆదరించి వాళ్ళు ఆయన నిలబెట్టినటువంటి క్యాండిడేట్స్ కూడా ఎంత సెలక్షన్, నిజంగా ఎంత సెలెక్టివ్గా వాళ్ళందరినీ ఎంత ఎంపిక చేశారంటే చాలా చక్కగా. ఇది నిజమైన ఒక సామాజిక విప్లవం. ఒకనాడు ఒక ఓసీ కాన్స్టిట్యున్సీలో ఒక బీసీ నిలబెట్టారా ఎప్పుడైనా సరే? ఒక ఓసీ కాన్స్టిట్యున్సీలో నియోజకవర్గంలో ఒక ఎస్సీ రాగలిగారా? అలాగే ఎక్కడో అసలు ఊరు పేరు లేని ఓటర్లుగా తప్ప వాళ్ళకి అధికారంలో చోటు లేదనుకునే ఒక అహంకార రాజకీయ వ్యవస్థ నుంచి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు అక్కడ ఉండేటువంటి ఆ సామాజిక వర్గాన్ని వాళ్ళని గుర్తించడం పాటు వాళ్ళకి ఆ విధంగా వాళ్ళు పేదవాళ్ళైనా సరే అట్లాంటి వాళ్ళకు కూడా సీట్లు ఇచ్చి ప్రోత్సహిస్తున్నారంటే రాజకీయానికి, అధికారానికి అందరూ అనుకునే, అందరికీ అందరాలెక్కేటువంటి అవకాశం ఉంది అని చెప్పగలిగిన ఒక గొప్ప సామాజికవేత్త ఎవరైనా అంటే జగన్మోహన్ రెడ్డి గారు. 6 లక్షల కోట్లను సంపాదించిన నీతిపరులు కావాలా, లేకపోతే నిస్వార్థంగా మరి ప్రజల సొమ్ము ప్రజలకే అందించాలనే లక్ష్యంతో ఏమాత్రం లంచం లేని విధానంలో పారదర్శకంగా ప్రజల అకౌంట్స్ కి డబ్బుని సరాసరి అందిస్తున్నటువంటి ఒక నిష్కపటమైనటువంటి జగన్మోహన్ రెడ్డి పరిపాలన కావాలా? పారదర్శకమైన పరిపాలన అందిస్తున్న జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా 10 సంవత్సరాలు ఆంధ్ర రాష్ట్రం ఎంత అభివృద్ధి సాధిస్తుంది అనే విషయం నేను ఈ రెండు మంచి చెడు అనేటువంటి ఈ విచక్షణ, ఈ తేడా ఒక్కటే ప్రజలను గమనించుకుంటున్నాము. ఈ రాష్ట్రంలో నాకు తెలిసి దాదాపు 1.5 మంది లబ్ధిదారులే ఉన్నారు ఆంధ్రప్రదేశ్ లో. ప్రతి ఒక్కరికి తెలుసు వీళ్ళ దుర్మార్గాలు ఏంటో కూడా ఈరోజు ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. ఓడిపోయారనే ఉక్రోషంతో వీళ్ళు వాలంటీర్ వ్యవస్థ మీద సాగించిన దుష్ప్రచారం కానీ, అదేవిధంగా ఇప్పుడు పాపం అవ్వాతాటలకు వచ్చిన ఇబ్బంది కూడా మనం చూస్తున్నాం. ఈ రోజు కూడా 4 చచ్చిపోయారు ఎండ దెబ్బలు తట్టుకోలేక. ఎంత దుర్మార్గం అండి వీళ్ళు! పేదవాళ్ళ పట్ల ఎందుకు వీళ్ళకి ఇంత కాఠిన్యం? పేదవాళ్ళంటే ఎందుకు ఇంత చులకన? వీళ్ళేమో కోట్లు సంపాదించుకుంటారు అదే పేదవాళ్ళ ఓట్ల ద్వారా. ఈ రోజు అదే పేదవాళ్ళకి జగన్ మేలు చేస్తూ ఉంటేనేమో కళలో నిప్పులు పోసుకుంటారు. వచ్చి ఈ రోజు ఆ పేదవాళ్ళ బ్రతుకులతో ఆటలాడుకుంటా ఉన్నారే, ఎంత నీచత్వం అండి! ఇలాంటి వాళ్ళ మన పాలకులు పైగా పబ్లిక్ గా వచ్చి జగన్ నిన్ను చంపితే ఏం చేస్తాం అంటే ఒక హంత కూడా మనకు కావాల్సింది. 75 ఏళ్ళు నిండిన ముసలాడు 3 కాళ్ళు వచ్చినాయి, నువ్వు లేవలేవు.
అట్లాంటి వాడు నువ్వు వచ్చి బీరాలు పలుకుతూ జగన్ నిన్ను చంపుతానంటావు. అంటే జగన్ సైన్యం లేరా ఆంధ్రప్రదేశ్లో? కోట్లాది మంది ఆయన అభిమానులు లేరా? వాళ్ళలో ఎవరు అక్కర్లేదు, కొద్దిమంది తలుచుకుంటే చాలు. నువ్వు ఎక్కడ పోతావు, నువ్వు నీ కొడుకు హైదరాబాద్ కూడా వదిలిపెట్టి పారిపోయే పరిస్థితి ఉంటుంది. అట్లాంటి వాడు ఈ విధంగా రెచ్చగొట్టుకుంటూ హింసావాదాన్ని, నువ్వు చేసిన మంచి ఏంటో నువ్వు చెప్పలేవు, కానీ ఈ విధంగా రెచ్చగొడుతూ జగన్ని తిడుతూ ఇదేనా? ఇది ఆడకు తోడు గాలి తోడైంది. పవన్ అంటే గాలి కదా, పవన్ అంటేనే గాలి పేరు అర్థం అన్నమాట. అది ఆ గాలి తోడైంది. ఇక చూడు, ముగ్గురు కూడా స్క్రిప్ట్ తీసుకున్నారు. తర్వాత వాళ్ళకి తోడు ఈ షర్మిలమ్మని తెచ్చుకున్నారు. ఎందుకంటే సొంత ఇంట్లో ఎప్పుడు ఈ కుంపట్లు ఉంటానే ఉంటాయి. ప్రతి ఇంట్లో, మా ఇంట్లో చూసారు కదా, స్వయంగా ఎన్టీఆర్కి వెన్నుపోటు పొడిచి ఆయన పార్టీ నుంచి సస్పెండ్ చేశాము, బహిష్కరించామని ఎవరు పార్టీ పెట్టారో ఆ పార్టీ అధ్యక్షుడే పార్టీని సస్పెండ్ చేసిన మహానుభావుడు చంద్రబాబు నాయుడు. అలాగే ఈరోజు షర్మిలమ్మ జగన్ ఫ్యామిలీలో కూడా ఇలాగే రెండో చంద్రబాబు లాగా ఈ షర్మిలమ్మ తయారైపోయింది. వీళ్ళంతా కలిసి ఒక కూటమి లాగా, నేను అదే పేరు పెట్టాను, దుర్యోధన సైన్యం అని పేరు పెట్టాను వీళ్ళకి. ఈ దుర్యోధన సైన్యం అంతా కూడా ఇలా తిరుగుతూ జగన్ ఓడించండి. ఎందుకు ఓడించాలి? కారణం ఏం లేదు, జగన్ ఓడించాలి అంతే. సైకో అంటే ఎక్కడ ఏం మనసులో కూడా నిండిపోయింది. స్వయంగా ప్రతిపక్ష నాయకుడే ఒప్పుకుంటున్నాడు పరోక్షంగా ఒక రకంగా. కనుక ఇట్లాంటి మంచి పరిపాలన మనం ఆదరించి వాళ్ళు ఆయన నిలబెట్టినటువంటి క్యాండిడేట్స్ కూడా ఎంత సెలక్షన్, నిజంగా ఎంత సెలెక్టివ్గా వాళ్ళందరినీ ఎంత ఎంపిక చేశారంటే చాలా చక్కగా. ఇది నిజమైన ఒక సామాజిక విప్లవం. ఒకనాడు ఒక ఓసీ కాన్స్టిట్యున్సీలో ఒక బీసీ నిలబెట్టారా ఎప్పుడైనా సరే? ఒక ఓసీ కాన్స్టిట్యున్సీలో నియోజకవర్గంలో ఒక ఎస్సీ రాగలిగారా? అలాగే ఎక్కడో అసలు ఊరు పేరు లేని ఓటర్లుగా తప్ప వాళ్ళకి అధికారంలో చోటు లేదనుకునే ఒక అహంకార రాజకీయ వ్యవస్థ నుంచి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు అక్కడ ఉండేటువంటి ఆ సామాజిక వర్గాన్ని వాళ్ళని గుర్తించడం పాటు వాళ్ళకి ఆ విధంగా వాళ్ళు పేదవాళ్ళైనా సరే అట్లాంటి వాళ్ళకు కూడా సీట్లు ఇచ్చి ప్రోత్సహిస్తున్నారంటే రాజకీయానికి, అధికారానికి అందరూ అనుకులే, అందరికీ అందలాలెక్కేటువంటి అవకాశం ఉంది అని చెప్పగలిగిన ఒక గొప్ప సామాజికవేత్త ఎవరైనా అంటే జగన్మోహన్ రెడ్డి గారే. ఆయన సాధించినటువంటి విప్లవం అది సామాన్యమైనది కాదు. వచ్చే 10 ఏళ్లలో ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి నాకు తెలిసి భారతదేశంలో మరి రాష్ట్రం కూడా పోటీ పడలేనంతగా ఆంధ్ర రాష్ట్రం ముందుకు పోతుంది. మన పిల్లలు 10 సంవత్సరాల్లో ఎంత ఈ పేద పిల్లలని ఈసరించుకున్న వాళ్ళు, కూలీకి తప్ప ఇంట్లో పని పాటలకు తప్ప ఈ పిల్లలకు చదువులు ఎందుకని దూరం పెట్టినటువంటి వర్గాల పిల్లలు వాళ్ళందరూ కూడా ఈరోజు ఐక్యరాజ్య సమితికి వెళ్ళి అద్భుతంగా ఇంగ్లీష్లో మాట్లాడుతున్నారు అంటే ఆ క్రెడిట్ ఎవరికి? జగన్మోహన్ రెడ్డి గారికి. అటువంటి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో కులం లేదు, మతం లేదు, ప్రాంతం లేదు, అలాగే పార్టీ కూడా లేదు. తెలుగుదేశం వాళ్ళు కూడా లాభం అందుతున్నారు. అందులో అమ్మఒడి అందరూ తీసుకుంటున్నారు. అదేవిధంగా నాడు నేడు కింద వాళ్ళ పిల్లలు చదువుకుంటున్నారు. అలాగే ఎకనామికల్ బ్యాక్వర్డ్ కాస్ట్ కింద కమ్మ, రెడ్డి, కాపు, తర్వాత క్షత్రియ, మిగిలినటువంటి బ్రాహ్మణ, బ్రాహ్మణ అందరికీ కూడా వేరు కార్పొరేషన్లు పెట్టారు. బీసీ వర్గాలకైతే ఆయన దాదాపుగా 60 పైగా కార్పొరేషన్లు తీసుకొచ్చి వాళ్ళందరికీ చైర్మన్స్. అంటే ప్రతి కులము కూడా ముందుకు రావాలి, చైతన్యవంతులు కావాలి, రాజకీయంగా వాళ్ళకి స్థానం లభించాలి. వాళ్ళందరూ ఈ సమాజంలో అందరూ సమానులే, ఎవరు ఎక్కువ కాదు, ఒకరు తక్కువ కాదు. భగవంతుడి దృష్టిలో అందరూ ఏ విధంగా సమానమో అని నన్ను ఇక్కడ కంటెస్ట్ చేయమని సత్యసాయిబాబా గారి బ్రదర్ ఉన్నారు, జానకి రామయ్య గారు. అప్పట్లో ఎంతో బ్రతిలాడారు, ఎన్టీఆర్ గారు చెప్పారు, ఆయన అన్నారు. కానీ నేను రాలేదు, నాకు ఇంట్రెస్ట్ లేక ఈ పాలిటిక్స్. సరే, ఇన్ని రోజులకి మా సోదరి ఉషాచరణశ్రీ కోసం నేను రావాల్సి వచ్చింది. ఎంత ఉత్తమరాలంటే మా పార్టీలో అందరికీ ఆమె అంటే చాలా గౌరవం. హైలీ ఎడ్యుకేటెడ్ లేడీ. ఎప్పుడు కూడా ఎడ్యుకేషన్ ఈజ్ గివింగ్ కల్చర్ అన్నట్టు గొప్ప సంస్కారం కలిగిన అమ్మాయి. ఆ అమ్మాయి నిజంగా గోరంట్లని ఇక్కడ కంటెస్ట్ చేయడం అంటే దృష్టి కూడా అని చెప్పుకోవాలి. చాలా ఉత్తమరాలు, అందరిలో కలిసిపోతుంది. ఎంత చదువుకున్నా కూడా మంచి అభిప్రాయాలు, సాధారణంగా డౌన్ టు ఎర్త్. ఆమె నేల మీదే నడుస్తుంది, నేల మీద ఎప్పుడు సాగు చేయదు.
అలా పక్కనే హిందూపూర్కి వచ్చి ఇక్కడ సోదరి బ్రహ్మాండమైన మెజార్టీతో గెలుస్తుందని దాని చెప్తూ ఉన్నారు. నాకు అందరికీ ఆమె పట్ల ఎంతో సానుకూల వైఖరి నాకు అనిపించింది. చాలా సంతోషంగా ఉంది. మళ్ళీ విజయోత్సవ అంశ ఆ రోజు వచ్చి గాడ్ బ్లెస్ అమ్మా, గాడ్ బ్లెస్. ఈరోజు ప్రత్యేకంగా ఏంటంటే నేను హిందూపూర్ కూడా ఎందుకు వచ్చాను అంటే, ఈరోజు రాష్ట్రంలో ఎవరికి మేలు జరుగుతుంది, ఎవరి వల్ల మేలు జరుగుతుంది, ఏ పరిపాలన వల్ల పేద వర్గాలు సుఖ సంతోషాలతో ఉన్నాయి, ఏ పరిపాలన వల్ల ఒక సామాజిక న్యాయం జరుగుతూ ఉంది, ఏ పరిపాలన వల్ల విద్య వైద్య రంగాలు పెద్దపీట వేసి సామాన్యుల పిల్లలు కూడా మంచి ఎడ్యుకేషన్ చదువుకోవడానికి అవకాశం కల్పించింది. అలాగే వృద్ధుల విషయంలో కూడా దాదాపు 66 లక్షల మంది వృద్ధులకి 3,000 చొప్పున పెన్షన్స్ ఇచ్చి వాళ్ళని ఆదుకుంటున్నటువంటి గవర్నమెంట్ ఎవరు? వాలంటీర్ వ్యవస్థ ద్వారా ప్రతి పేద ఇంటికి కూడా ప్రభుత్వం వెళ్ళి వాళ్ళకి సహాయం అందిస్తున్నటువంటి విషయం ఈరోజు భారతదేశంలోనే జగన్మోహన్ రెడ్డి గారి లాంటి పరిపాలన, ఆంధ్రప్రదేశ్ లాంటి సుపరిపాలన ఇంకెక్కడ లేదు అనేటువంటి విషయం ప్రతి ఒక్కళ్ళు ఒప్పుకుంటారు. మనకి కేంద్ర గవర్నమెంట్ నుంచి వచ్చిన ఎన్నో అవార్డులు, ఆర్బీకేలు కానీ, అంటే రైతు భరోసా కేంద్రాలకు కానీ, ఎడ్యుకేషన్ నాడు నేడు కింద స్కూల్స్ కానీ, అలాగే పల్లె వైద్యం పేరుతో డాక్టర్స్ పల్లెలకు వెళ్ళటం కానీ, తర్వాత పెన్షన్స్ వాలంటీర్ వ్యవస్థ అందించేటువంటి సేవలు కానీ, కరోనా టైం నుంచి ఇప్పటి వరకు కూడా వాలంటీర్లు ఎంత బాగా పనిచేసి ప్రతి ఒక్కరిని ఆదుకున్నారు. అటువంటి వ్యవస్థను సృష్టించిందే జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన తన మానసిక పుత్రికలాగా ఈ వాలంటీర్ వ్యవస్థను సృష్టించి మరి ప్రజలందరి దగ్గరికి ప్రభుత్వాన్ని తీసుకెళ్లారు. ఒకనాడు గ్రామాలు అంటే ప్రభుత్వ కార్యాలయాలంటే ఎక్కడో మండల స్థాయిలో ఉండేవి, అక్కడికి పోవాల్సి వచ్చేది. ఈరోజు అలా కాకుండా ప్రతి గ్రామంలో కూడా ప్రభుత్వమే అన్ని కార్యాలయాలు ఏర్పాటు చేయడంతో, ఈ సచివాలయాల ద్వారా ప్రభుత్వం అన్ని పథకాలు అందిస్తూ ఉండటంతో ఎవరు ఎక్కడికి పోవాల్సిన పని లేనటువంటి గొప్ప పరిపాలన ఈరోజు మనం చూస్తూ ఉన్నాం ఆంధ్ర రాష్ట్రంలో. అటువంటి పరిపాలన తీసుకున్నటువంటి నాయకులు కావాలి. కనుక అబద్ధాలతో దాదాపుగా 14 ఏళ్ళు ఆయన సీఎంగా ఉండొచ్చు, 45 ఏళ్ళ ఇండస్ట్రీ కావచ్చు. ఏం చేసిన అబద్ధాలు అవినీతితో మాత్రమే అతని పరిపాలన సాగింది. ఇది మంచి అని చెప్పుకోవడానికి వీల్లేదు. ఒక్క పథకం కూడా ఈరోజు ప్రజల మనసులో వాళ్ళు ఎప్పుడు కూడా ఏ సమస్య వచ్చినా కూడా చాలా దగ్గరగా ఉంటూ కూడా మమ్మల్ని నడిపిస్తుంటారు. అటువంటి అక్క ఈరోజు పెనుగొండ కాన్స్టిట్యూన్సీకి రావడం మరొకసారి మన అదృష్టం అని తెలియజేసుకుంటూ, జగన్మోహన్ రెడ్డి గారు సుదీర్ఘమైన ఈ ఒక పాలన చేస్తున్నారు. మొన్న మనం చూస్తున్నాం, మేనిఫెస్టో రిలీజ్ అయింది చంద్రబాబు నాయుడు గారు. అసలు ఆ మేనిఫెస్టోలో పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, ఫోటో ఉంది, మోడీ లేరు. అంటే వాళ్ళ కూటమినే ఒక ప్రమాదకరమైన ఒక కూటమి. ఆ కూటమిలో ఎవరిపైన ఎవరికి విశ్వాసము కూడా లేదు. ఈరోజు నరేంద్ర మోడీ గారు ఫోటో లేకుండా మేనిఫెస్టో రిలీజ్ చేసినారంటే స్వయాన నరేంద్ర మోడీ గారికి చంద్రబాబు నాయుడు గారు ఏదైతే మేనిఫెస్టో చెప్పినారో దానిపైన విశ్వాసం లేదు అని రాష్ట్ర ప్రజలందరూ కూడా ఒకసారి గమనించాలి. అంటే ఏది పడితే నోటికి వచ్చినట్టు ఆయన చెప్పేస్తాడు, క్రెడిబిలిటీ లేదు అని బీజేపీ వాళ్ళు కూడా తెలుసుకొని ఆయన నుంచి దూరం వచ్చే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఇంకా సంతకం లేని మేనిఫెస్టో మోస్ట్లీ ఈ దేశంలోనే ఈయనే చేసినాడు, చంద్రబాబు నాయుడు గారు చేశాడని చెప్పడానికి కూడా చాలా దాని గురించి చెప్పడానికి కూడా చాలా అసహ్యకరంగా ఉంది. రాబోయే రోజుల్లో అయితే ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి క్రెడిబిలిటీ చూశారు. 5 సంవత్సరం ఆయన పట్ల నిలబడతారు. ఎప్పుడెప్పుడు ఎలక్షన్స్ వస్తుంది, ఇంకెప్పుడెప్పుడు ఫ్యాన్ గుర్తుకి ఓటేసి ఎమ్మెల్యేని ఎంపీని గెలిపిస్తామా అని నిజంగా మనం ఇప్పుడు ఊరు డోర్ టు డోర్ తిరుగుతున్నాం. అక్కడే మనకు నిజంగా కనిపిస్తూ ఉంది. ఏదేమైనా కూడా మళ్ళా వై నాట్ 175 అనే కళ ఏదైతే మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు కళ, దాన్ని 100% నెరవేరుస్తామని కూడా ఈ ఒక ప్రెస్ ముఖాంతరం ప్రజలందరికీ కూడా తెలియజేసుకుంటూ మీ అందరికీ